Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. లేడే చూడండి. నమో వెంకటేశ నమో తిరుమలేశ. సినీ వినీలాకాశంలో వెలుగులు విరజొమ్ముతూ విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్న తార కాజల్ అగర్వాల్ చందమామలో మహాలక్ష్మిగా లక్షణంగా ఉంది అనిపించుకొని మగధీరాలో యువరాణి మిత్రవిందగా రాజసం ప్రదర్శించి డార్లింగ్తో కుర్రాళ్ల గుండెల్లో తన పోస్టర్ను పర్మనెంట్గా ప్రింట్ చేసింది. అలా తన క్యూట్నెస్తో యాక్టింగ్తో 10 సంవత్సరాలకు పైగా సక్సెస్ఫుల్గా కెరియర్ని కొనసాగిస్తున్న కాజల్ అగర్వాల్ ఈనాటి మన టూరింగ్ టాకీస్ స్పెషల్ గెస్ట్. బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసేనమ్మా పట్టు చీరల చందమామా 7 వన్నెల వెన్నెలమ్మా కన్నె రూపాల కోనసీమా కోటి తారల ముద్దుగుమ్మా బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసేనమ్మా. పడుచు మధుమాసం వెలిగే అందం చెలికే స్వంతం వసంతం వరమై దొరికే అసలు సిసలు అపురూపం కలిసే వరకు కలలో జరిగే విహారం పుష్యమాసన మనసు నీవో భోగి మంటల్లో వేడి నీవో గంధాల గాలి నీవో పాల నరకల్లో తీపి నీవో బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా. నాగమల్లి పూలతోన నంచుకున్న ముద్దులార సందగాని కొత్తగానే ఆరు బయట ఎన్నెలెంట సత్తుకున్న కన్నె జంట సత్తులాయరో యో నారు మల్లె తోట కాన నాయుడోరు ఎంటి పాట నాగమల్లి పూలతోన నంచుకున్న ముద్దులార సందగాని కొత్తగానే ఆరు బయట ఎన్నెలెంట సత్తుకున్న కన్నె జంట సత్తులాయరో. వనవాసం బదులే అడిగే మొదటి వలపు అభిషేకం వధువై విడియం ఒదిగే సమయం ఎప్పుడో జతగా పిలిచే అగరు పొగల సహవాసం జడతో జగడం జరిగే సరసం ఎప్పుడో అన్ని పువ్వుల్లో ఆమె నవ్వే అన్ని రంగుల్లో ఆమె రూపే అన్ని వేళల్లో ఆమె ధ్యాసే నన్ను మొత్తంగా మాయ చేసే బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసేనమ్మా పట్టు చీరల్లో చందమామా 7 వన్నెల వెన్నెలమ్మా కన్నె రూపాల కోనసీమా
కాజల్ అగర్వాల్ 1985 జూన్ 19న ముంబైలో పుట్టింది. ముంబైలో సెటిల్ అయిన పంజాబీ ఫ్యామిలీలో జన్మించింది. ఆమె తండ్రి వినయ్ అగర్వాల్కి టెక్స్టైల్ బిజినెస్ ఉంది. కాజల్కి మెయిన్ సపోర్ట్ ఆయనే. కాజల్ మాస్ మీడియాలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. ఆ తర్వాత ఫారిన్లో MBA చేయాలనే కోరిక ఉండేది. కానీ అనుకోకుండా ఒక బాలీవుడ్ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్గా నటించే అవకాశం వచ్చింది. లిమిటెడ్ పాత్రలో రాణించడంతో చాలా మంది నుంచి అప్రిషియేషన్ లభించింది. దాంతో సినిమాల్లో నటించాలని నిర్ణయించుకుంది. ఆమె తండ్రి కూడా ధైర్యం చెప్పి ఎంకరేజ్ చేయడంతో లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది కాజల్. నిజంగా అదేం విందో విందో లేదో కలేం కాదే ఇదంతా ఇంతలోనే అంతమైకం పనికి రాదే ప్రాణమా పరవశంలో మునిగిపోతే పైకి రాగలమా తరిమందో అందో లేదో తెలియలేదే నిజంగా అదేం విందో విందో లేదో కలేం కాదే ఇదంతా క్షణం శిలై నిలవని సదా మనం ఇలా మిగలని జన్మంటే ఇదంటూ తెలీదే ఇన్నాళ్ళు నిజంటే ఇవాళే జీవించా నూరెళ్ళు ధని మందో అదేం విందో ధని మందో అందో లేదో తెలియలేదే నిజంగా అదేం విందో విందో లేదో కలేం కాదే ఇదంతా ఇంతలోని అంతమైకం పనికి రాదే ప్రాణమా పరవశంలో మునిగిపోతే పైకి రాగలమా మొదటి సినిమా లక్ష్మీ కళ్యాణం హిట్ కాకపోయినా కూడా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారు తెరకెక్కించిన చందమామ డీసెంట్ హిట్గా నిలిచింది. ఆ సినిమాలో మహాలక్ష్మి పాత్రలో అమాయకమైన చూపులతో అందమైన నవ్వుతో అలరించే నటనతో ఆకట్టుకుంది. ఒక సగటు టీనేజర్గా చాలా సహజంగా నటించడంతో యాక్టింగ్ పరంగా మంచి మార్కులు పడ్డాయి. న్యాచురల్ బ్యూటీ అయిన కాజల్ కృష్ణవంశీ ఫ్రేమింగ్తో మరింత మెరిసిపోయింది. ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలు వరించాయి. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే అవి అంతగా విజయం సాధించకపోవడంతో కాజల్ పర్ఫార్మెన్స్కి తగిన గుర్తింపు రాలేదు. అయినా కూడా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఫస్ట్ ఛాన్స్గా భావిస్తూ నటనని మెరుగుపరుచుకుంటూ కెరియర్ని కంటిన్యూ చేసింది. మీరు చాలా మంచివారండి. అసలు మీరు చేస్తున్న హెల్ప్కి ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదండి. మీరు ఏమనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగచ్చా? పర్లేదండి, అడగండి.
ఒకవేళ సడన్గా కిషోర్ మీకు ఎదురయ్యాడు అనుకోండి, మీరేం చేస్తారు? చంపేస్తాను. గుడి చేసింది. మీరు టైంని బాగా నమ్ముతారు కదండి. ఏం లేదు, ఇప్పుడు నా టైం. ఐఎమ్ రియలీ సారీ మహాలక్ష్మి. ఆ రోజు సరదాగా నేను ఏడిపిద్దామని, నిజం చెప్తాను, ఆ రోజు సాయంత్రం హాస్టల్కి వచ్చాను, కానీ అప్పటికే నువ్వు I'm sorry, Mahalakshmi. Sorry, ma. Sorry, ma. Sorry, ma. Really sorry, Ra. I'm sorry, Mahalakshmi. I'm sorry, ma. Hey, stop crying, Ra. I'm sorry, Ra. I love you. Idiot. సరిగ్గా అరగంట టైం ఉంది. గుడి వెనకాల వెయిట్ చేస్తాను, ఎవరు చూడకుండా జాగ్రత్త పడండి. నువ్వు వెళ్ళన్నయ్యా. కాజల్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి తనని తాను నిరూపించుకోవడానికి ఎదురు చూస్తున్న అవకాశం 2009లో దక్కింది. డైరెక్టర్ రాజమౌళికి దర్శక ధీరుడు అనే టైటిల్ ని కట్టబెట్టిన టాలీవుడ్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అయిన మగధీరాలో హీరోయిన్ గా ఎంపికైంది కాజల్. ఆ సినిమాలో ఇందుగా మిత్రవిందగా 2 పాత్రల్లో వైవిధ్యాన్ని చూపిస్తూ తన నటనతో విమర్శకుల్ని సైతం మెప్పించింది. ముఖ్యంగా యువరాణి మిత్రవింద పాత్రలో ఆమె కనిపించిన తీరు ఎంతో మందికి కలల రాకుమారిగా మారింది. ఇక ఇందు పాత్రలో మోడర్న్ డ్రెస్సెస్ తో ఆమె చేసిన అందాల విందుకి ఫిదాయ్ మరింత మంది ఆమె ఫ్యాన్స్ లిస్ట్ లో యాడ్ అయిపోయారు. అలా ఆ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారింది కాజల్. అయితే ఆ స్టార్డమ్ రావడం వెనుక ఆమె కష్టం కూడా అంతే ఉంది అనే విషయం మర్చిపోకూడదు. మనసంటూ ఒకటుంది కదా, అది తలుచుకుంటే ఏదైనా అవుతుంది కదా. మేరా 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 మిస్సమ్మో, ఓ ఓ ఓ ఓ గిల 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 కిస్సమ్మో, ఓ ఓ ఓ యా. I'm a wicked in this game, perfected by the name, affected when I'm loving in a distance. Girlfriends that like a real friend who can't even ride, take my love on my back. టచ్చై టన్నుల కొద్ది కాదల్ కురిపిస్తూ, ముంచై ముంచై ముద్దుల వానలో హద్దుల చెరిపేస్తూ, కుచ్చు కుచ్చు చూస్తుంటే దిల్ మే కుచ్చు కుచ్చు హోతా హై, సావన తో హై తో నాలో సబ్ కుచ్ హోతా హై. నీ ఊహలలో టైటానిక్ లా నా మనసు మునుగుతోందే, లవ్ సెల్ ఫోన్ లో నీ ప్రతి మాట రింగ్ టోన్ అయి మోగుతోందే. I love attention, I love
ఇస్తూ దయచేయి కమ్మని కలవై నన్నే మురిపిస్తూ నువ్వు గుర్తుకొచ్చినాకే ఈడే గొడ ఎక్కి తూకుతాందే లవ పుట్టుకొచ్చినాకే గుండె ఉయలికి ఊగుతాందే కను సైగలగే నా గుండెల్లో సైక్లోను రేగుతోందే ఏదేమైనా నీ మైకంలో చిల్చిల్లు దొరుకుతోందే మిర 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 మిస్సమ్మో గిల 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 గిస్సమ్మో. మగధీర ఇచ్చిన బూస్టప్తో కాజల్ కెరియర్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఆమె కాల్ షీట్స్ కాస్ట్లీగా మారాయి. ఆమెకున్న బిజీ షెడ్యూల్లో కథలు విని నచ్చితేనే ఓకే చెప్పడం మొదలుపెట్టింది. కానీ ఒప్పుకున్న సినిమాకి మాత్రం ప్రాణం పెట్టి అంకిత భావంతో పనిచేసేది. అయితే మగధీర తర్వాత ఫ్లాప్స్ వచ్చినా కూడా ఆమె నటన పరంగా మెప్పించడంతో ఆ ప్రభావం ఆమె కెరియర్పై పడలేదు. ఇక 2010లో వచ్చిన డార్లింగ్ కాజల్ని టాప్ ప్లేస్లో నిలబెట్టింది. ఆ సినిమాలో లుక్స్ పరంగా పర్ఫార్మెన్స్ పరంగా టాప్ క్లాస్లో నిలవడంతో ఆమె రెండోసారి ఫిల్మ్ఫేర్కి నామినేట్ అయింది. ఈ సినిమా తర్వాత ఆమె వెయిట్లెస్ క్యారెక్టర్స్ చేయదు అనే టాక్ బాగా స్ప్రెడ్ అయింది. దివ్య యాక్చువల్లీ నేను పెద్దమ్మతో ఏం చెప్పలేదు. ఏంటి కొత్త ప్లానా? పెద్దమ్మని అడ్డు పెట్టుకుని నా లైఫ్లోకి రావాలని కొత్త ప్లానా? ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా నీకు? ఎందుకు గణేష్ లవ్ లవ్ నా వెనకాల పడుతున్నావు? అసలు లవ్ అంటే ఏంటో తెలుసా నీకు? నమ్మకం. అది నీ మీద నాకు లేదు. గణేష్ మన ఒక మనిషిని ప్రేమిస్తే ఏం చెప్పకపోయినా వాళ్ళ గురించి తెలుస్తుంది. నా గురించి నీకేం తెలుసు? అట్లీస్ట్ నా ఫోన్ నెంబర్ తెలుసా? నీ ఫోన్ నెంబర్ 9177213676. ఫోన్ చేసిన ప్రతిసారి హలో దివ్య అంటావేమో అని చూసేదాన్ని. నువ్వు హలో ఎవరు అనేవాడు. నాకే కలర్ ఇష్టమో తెలుసా నీకు? తెలీదు. నీకు బ్లూ అంటే ఇష్టం. నాకు ఎవరంటే ఇష్టం, ఎలా ఉంటే ఇష్టం, నా చదువు ఏంటి, అంబిషన్స్ ఏంటి, ఇవేవీ తెలియదు నీకు. అయినా కూడా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే నమ్మేయాలి. అంతేనా? నమ్మలేను గణేష్. ఇదంతా కాదు. నీకేం కావాలో చెప్పు. చెప్పు, నీకేం కావాలి? నాకు ఇప్పుడు 5th minute కావాలి దివ్య. నువ్వు నాకు ఇచ్చిన 5 నిమిషాల్లో ఆ ఆఖరి నిమిషం నాకు ఇప్పుడు కావాలి. ప్రేమించడానికి నీకు 1000 కారణాలు కావాలి దివ్య. నాకు ఒక్కడు కూడా అక్కర్లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నానంతే. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు దివ్య. ప్రేమించట్లేదు. ప్రేమిస్తున్నావు. ప్రేమించట్లేదు. ప్రేమించకపోతే ఫస్ట్ మినిట్లో నేనేం చెప్పాలనుకున్నానో చెప్పకుండానే నీకు ఎలా తెలుసు చెప్పు. ప్రేమించట్లేదు నొప్పుకుంటాను. నచ్చకపోయినా ఫిష్ మార్కెట్కి ఎందుకు వచ్చావు చెప్పు. ప్రేమించట్లేదు నొప్పుకుంటాను. చెప్పకపోయినా సరిగ్గా నేను ప్లేస్కి వెళ్ళి వచ్చావు చెప్పు. నేను రమ్మన్న టైం కన్నా గంట ముందు ఎందుకు వచ్చావు చెప్పు. నువ్వు నాకు ఇచ్చిన 1 నిమిషం కోసం 23 గంటలు 59 నిమిషాలు నా ఫోన్ కాల్ కోసం ప్రతి క్షణం ఎందుకు ఎదురు చూసావు చెప్పు. నిన్న రాత్రి మేడం మీదకి వచ్చి నన్ను ఒంటరిగా చూసి కన్నీళ్ళు ఎందుకు పెట్టినావు చెప్పు దివ్య. అప్పుడు నువ్వు ప్రేమించలేదు నొప్పుకుంటాను. ప్రేమించానని చెప్పి మోసం చేశానంటున్నావు. ప్రేమించట్లేదని చెప్తూ నువ్వేం చేస్తానో దివ్య. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నా, నీకేం కావాలి? నా ప్రేమ నిజం నువ్వు నమ్మాలి, నమ్మించాలి, అంతే కదా? ఇది చాలా ప్రాణం కూడా కావాలి. డార్లింగ్ హిట్ తర్వాత మళ్ళీ తమిళ ఫీల్డ్పై కాన్సన్ట్రేట్ చేసింది కాజల్. కార్తీతో కలిసి నాన్ మహాన్ అల్లా అనే సినిమాలో నటించింది. అదే సినిమా ఇక్కడ నా పేరు శివగా డబ్బై గ్రాండ్ హిట్గా నిలిచింది. అలా 2 భాషల్లో బిజీ అండ్ సక్సెస్ఫుల్ హీరోయిన్గా నిలిచింది. వరుసగా బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి హిట్స్ పడడంతో ఎవ్వరూ అందుకోలేని రేంజ్లో నిలిచింది కాజల్. కాజల్ ఉంటే ఆ సినిమా హిట్ అనే నమ్మకం బలపడింది. దాంతో హీరోలు సైతం కాజల్ని హీరోయిన్గా తీసుకోమని రికమెండ్ చేయడం మొదలైంది. కానీ ఆమె మాత్రం కేవలం పాటలకు 4 రొమాన్స్ సీన్స్కి పరిమితమైన పాత్రలను రిజెక్ట్ చేసింది. నటించిన సినిమాల కౌంట్ తక్కువే అయినా వాటిలో బిగ్గెస్ట్ సక్సెస్ సాధించినవే ఎక్కువగా ఉంటాయి. వెళ్ళొద్దమ్మా, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దా. ఏమో బంగారు, నిద్రపట్లేదా?
నాకు సరి నిద్ర పట్టలేదురా. ఏమా భయం వేస్తుందా? అయ్యో ఎందుకురా భయం? నేనున్నాగా నవ్వు వర్తులే. ఇంకో 3-4 గంటల్లో నీకు పెళ్ళైపోతుందిరా. నువ్వు వెళ్ళిపోతావు, రాణి కూడా వెళ్ళిపోతుంది. ఇల్లంతా బోసిపోతారా. నేను ఒక్కడిని అయిపోతాను. నాకు చాలా కంగారుగా ఉందిరా. ఏడుపు కూడా వచ్చేస్తుంది. ఓ పంచేద్దాం, దొరబాబు వచ్చి ఇక్కడే ఉండమంటాను. అప్పుడు నువ్వు కూడా నా దగ్గర ఉండొచ్చు కదా. రావునికి సరూప్ కూడా రావునికి సరూప్ కూడా ఇంకో పని చేస్తే నేనే వచ్చి మీ దగ్గర ఉంటాను. బాగుండదేమోరా. ఏంటోరా నాకు చాలా భయం వేసేస్తుంది. అమ్మా ఈ వాళ్ళకి నువ్వు నా దగ్గర పడుకోరా. నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు. ఎందుకు? ఏమిందిరా? ఏమింది? నేను మిమ్మల్ని మోసం చేస్తున్నాను. మోసం? దొరబాబుకి డాక్టర్గా వచ్చిన కిషోర్ నిజంగా డాక్టర్ కాదు నాన్న. మరి నాకు అతను ముందు సిటీలో తెలుసు. మేమిద్దరు ప్రేమించుకుంటున్నాం. తను నా కోసమే వచ్చాడు నాన్న. కాజల్ అగర్వాల్ పుట్టింది పెరిగింది అమెరికాలోనే అయినా సౌత్లో స్టార్ హీరోయిన్గా ఎదిగినా కూడా ఆమెకు బాలీవుడ్ సినిమాల్లో సరైన అవకాశం రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. చివరికి 2011 సూర్య సూపర్ హిట్ మూవీ సింగం రీమేక్లో మెయిన్ లీడ్గా తీసుకున్నారు. ఆ సినిమా సూపర్ హిట్ అయినా అందులో కాజల్ పర్ఫార్మెన్స్కి ఫిలింఫేర్కి నామినేట్ అయినా కూడా సౌత్ వాళ్లకు కనెక్ట్ అయినంతగా వాళ్లకు కనెక్ట్ కాలేదు కలువు కళ్ళ కాజల్. అయితే కొత్త హీరోయిన్స్ని ముఖ్యంగా సౌత్ హీరోయిన్స్ని ఎక్కువగా ఎంకరేజ్ చేసే అక్షయ్ కుమార్ స్పెషల్ 26లో కాజల్ని హీరోయిన్గా రికమెండ్ చేశాడు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. కానీ కాజల్ ఫేట్ మాత్రం మారలేదు. ఏది ఏమైనా పర్ఫార్మెన్స్లో కిక్ అవ్వాలని దో లబ్జోంకి కహానీ సినిమాలో బ్లైండ్ క్యారెక్టర్ చేసినా ఉపయోగపడలేకుండా పోయింది. పైగా ఆ సినిమాలో డీప్ లిక్లాకి కూడా ఓకే చెప్పింది. కానీ మిగతా వాళ్ళలా హిందీ సినిమాల కోసం పడికాపులు పడకుండా మళ్ళీ సౌత్లో తన హవా కొనసాగిస్తోంది. తెలిసిన మాటే నువ్వంటుంటే మళ్ళీ కొత్తగా వింటున్నా. కలగన్నట్టే నిజమెదురైతే చాలా సంబరపడుతున్నా. చూస్తూ చూస్తూనే నవ్వే మూవ్ అయిపోతున్నా. అరే ఆలోచిస్తూనే నేనే నువ్వైపోతున్నా. చినుకైనా తడిలేని వాన వాన మనసంతా కురిసేనా ఈ సమయాన. హరివిల్లై కనిపించే నా నీడైనా తను అంతా ఉనికెంది ఆనందాన. ఎలే 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 నేనింతగా ఎప్పుడైనా కేరింతలో మునిగానా. ఏం చిత్రమై కదిలించావిలా. నీ సందడే ఎదలోన వేయింతలై పెరిగేనా. గాల్లో ఇలా కరుగైంతలా. తెలిసిన మాటే నువ్వంటుంటే మళ్ళీ కొత్తగా వింటున్నా. కలగన్నట్టే నిజమెదురైతే చాలా సంబరపడుతున్నా. When eyes meet eyes, the feeling is strong. I feel your love. Do you hear what I say? ఆకాశమా ఇకపైన నా లోకమే నీ పైన. నీ మెరుపుకే మెరుపై
తోడనిపించే నా నీడైనా తను అంతా ఉనికింది ఆనందాన క్రేజీ ప్రాజెక్ట్స్ అయిన సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం అనుకున్న విజయాలు సాధించకపోయినా కాజల్కి ఉన్న డిమాండ్ కానీ స్టార్డమ్ కానీ కొంచెం కూడా తగ్గలేదు. పైగా జనతా గ్యారేజ్లో ఐటమ్ సాంగ్ చేసేందుకు ఒప్పుకోవడంతో అంతా అవాక్కయ్యారు. కానీ కాజల్ మాత్రం ఆ సాంగ్లో మంచి ఫాస్ట్ బీట్ స్టెప్స్తో స్టిమీ మూమెంట్స్తో కేక పెట్టించింది. పక్కా లోకల్ అంటూ కాజల్ రచ్చ చేసిన ఆ ఒక్క సాంగ్ కోసం కూడా సినిమా చూసిన రిపీట్ అయిన ఆడియన్స్ చాలామంది ఉన్నారు. ఈ షాక్ నుండి తేరుకునేలోగానే ఎన్నెన్నో అంచనాలున్న మెగాస్టార్ రీఎంట్రీ మూవీలో హీరోయిన్గా ఆఫర్ అందుకుంది. మరో ట్విస్ట్ ఇచ్చింది. ఆ సినిమాలో కొంచెం గ్లామర్ డోస్ పెంచింది. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమెకు ఉన్న డిమాండ్ ఎలాంటిదో అందరికీ అర్థమైంది. पप्पी दे चुम्मा दे एक पप्पी दे चुम्मा दे मुद्दी वे टी चंटोड़े पिल्लोड़े अल्लाड़े एक पप्पी दे चुम्मा दे मुद्दी वे टी चंटोड़े पिल्लोड़े अल्लाड़े వినిపించుకోడే మరి అల్లరోడే వదిలుంటలేడే సతాయించుతాడే గిరిగిరి గురుగురి జర జర కరగవి జిగి జిగి జిందగి నువ్వా చిలి చిలి చిలిపిగా వదలని వదలని మరి మరి తొందర నీదే love you re shoniye love you re my teri soniye पप्पी दे चुम्मा दे मुद्दी वे चंटोड़े पिल्लोड़े अल्लाड़े వినిపించగా హార్ట్ అంతా బ్రైట్ అయింది మూన్ లైట్ లా నీ శ్వాస నా వైపు పయనించగా మనసంతా మెల్ట్ అయింది ఐస్ క్రీమ్ లా హసీనా హసీనా मैं तेरा दीवाना हसीना हसीना मैं तेरा दीवाना నీలోనే నేనున్నా నీతోనే వస్తున్నా హచుం చుం హచుం చుం హచుం చుం హచుం చుం సల సల మరిగిన తలుపులాల జడి దిరి 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 దిరినా నరనర నరముల కదిలిన స్వరముల పలికిన తొలిదిల్లానా love you re shoniye love you re my teri soniye पप्पी दे चुम्मा दे बुद्धि वे टी चंटोड़े पिल्लोड़े अल्लाड़े నిజమల్లే నువ్వు చేరగా కలలన్నీ కవ్వాలి పాటే కదా మదిలోని విడియాలు తొలగించగా చిరునవ్వు రెయిన్బోలా మెరిసిందిగా నువ్వే నా గులాబీ నేనే నీ హనీబీ నువ్వే నా గులాబీ నేనే నీ హనీబీ నేనే నీకు ఒట్టి నువ్వే నా హబీబీ కమ్ కమ్ హతిం దిం కమ్ కమ్ హతిం దిం అడుగులు నిలబడి తగదిన త్వరపడుతున్నది మైనా పద పద పదమని తరిమిన మనమున నీ కొరకే వస్తున్నా love you re shoniye love you re my teri soniye एक पप्पी दे चुम्मा दे मुद्दी वे टी चंटोड़े पिल्लोड़े अल्लाड़े एक पप्पी दे चुम्मा दे मुद्दी वे टी चंटोड़े पिल्लोड़े अल्लाड़े
30 దాటినా కూడా వనితగ్గని అందంతో కళ్ళు తిప్పుకోలేని అందంతో ఆకట్టుకునే కాజల్ చేతిలో ఉన్నవన్నీ క్రేజీ ఆఫర్సే. తమిళ టాప్ స్టార్ అజిత్ హీరోగా నడుస్తున్న భారీ బడ్జెట్ మూవీ వివేగంలో కూడా కాజల్ హీరోయిన్. ఇక తమిళంలో స్టార్ హీరో అయిన విజయ్ సినిమా విజయ్ 61లో కూడా హీరోయిన్ గా ఎంపికైంది. ఇలా కేవలం సినిమా కంటెంట్ ని నమ్మి వేరే రిస్ట్రిక్షన్స్ కానీ భయాలు కానీ లేకుండా తన యాక్టింగ్ తో ఇంప్రెస్ చేస్తూ దూసుకుపోతుంది కాజల్. Dhanakadhim, 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 నాలో ఊసులకు అడుగులు నేర్పావు నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు పరుగులుగా అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయి నాలో ఊసులకు అడుగులు నేర్పావు మౌనమే విరుగుతూ బిడియమే
కాజల్ అగర్వాల్ తన మొదటి సినిమా డైరెక్టర్ తేజ డైరెక్షన్లోనే తన 50వ సినిమా నేనే రాజు నేనే మంత్రి చేస్తుంది. ఇప్పుడు హాఫ్ సెంచరీ కంప్లీట్ అయిన తరగని అందాలతో మరిన్ని ఆఫర్లతో దూసుకుపోవడానికి సిద్ధమవుతుంది. ఆల్ ద బెస్ట్ కాజల్ అగర్వాల్. చూడండి. నమో వెంకటేశ నమో తిరుమలేశ. నేను మీ లాస్యాని. హలో ఎవ్రీబడీ, దిస్ ఇస్ మీ నోవల్. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ డ్రీమ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.